దేవీ నవరాత్రులు అనగానే చాలా మంది ఆడవాళ్ళు చేసే ప్రధానమైన 3 తప్పులు. ఈ తప్పులు మీరు చేయకండి. మనం తప్పుగా పూజ చేసి ఫలితం మాత్రం మంచిగా రావాలి అని కోరుకోకూడదు. దాంట్లో ప్రధానమైనవి 3. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. దీనిలో మొట్టమొదటిది, ఏ రోజు ఏ అలంకారము అమ్మవారికి. ఒకరోజు లక్ష్మీదేవి, రెండవ రోజు గాయత్రి, మూడవ రోజు బాల, ఈ విధంగా చేస్తూ ఉంటారు కదా. అది ఎక్కడా కూడా లేదు. ఎందుకు వచ్చింది అనేటువంటిది తెలియదు, ఆచారంగా వచ్చింది. ఇది వసంత నవరాత్రుల్లో ఆచరించేటువంటి విధానం. శరన్నవరాత్రులలో అంటే దేవి నవరాత్రులలో అమ్మవారిని నవదుర్గల కింద పూజ చేయాలి. అలాగే రెండవది, ఏ రోజు ఏ రంగు చీర కట్టుకుని చేయాలి. అటువంటిది ఎక్కడా సాంప్రదాయం లేదు. ఈ మధ్యన ఇవన్నీ పెరిగిపోతున్నాయి, గుర్తుపెట్టుకోండి. మడి అనేటువంటి వస్త్రం పెట్టుకున్నట్లయితే ప్రతిరోజు కూడా తడపనవసరం లేకుండా చేసుకోవచ్చు. అయితే దాన్ని దీక్షా వస్త్రం అంటారు. ఆ బట్టలతో అన్నిటినీ ముట్టుకోకూడదు. పట్టు చీర అయితే తడపాల్సిన పని కూడా లేదు. ప్రతిరోజు ఆ చీర కట్టుకుని పూజ చేసుకుని తర్వాత విప్పేసి మీరు జాగ్రత్త పెట్టుకోండి. మరలా పూజా సమయంలో కట్టుకుంటూ ఉండండి. ఈరోజు ఉదయం పూజ చేశాను కాబట్టి సాయంత్రం చేయలేను, సాయంత్రం చేశాను కాబట్టి ఉదయం పూట చెయ్యను, ఈ విధమైనటువంటిది కుదరదు. మూడవది, చాలా మంది ఈ పని చేస్తూ ఉంటారు. అమ్మవారిని తీసుకుని వచ్చి ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత పొద్దున్న సాయంత్రం కూడా ప్రాతకాలంలో కనీసం 5 నిమిషాలతో లమిత్యాది పంచపూజ చేయండి. సాయంత్రం కుంకుమార్చన చేసుకోండి. మీరందరూ కలిసి వస్తాను అంటే నేను ప్రత్యక్షంగా పూజ చేస్తాను. ప్రతిరోజు 6:30కి సాయంత్రం వేళ లలితా సహస్రనామంతో ఉంటుంది. ప్రాతకాలంలో 9:30కి ఉంటుంది. ఈ 2 సమయాలు మీరు నాతో కలిసి వస్తాను అంటే అందరం కలిసి పూజ చేసుకుందాం. పొద్దున్నే దేవి ఖడ్గమాలతో ఉంటుంది, సాయంత్రం పూట లలితా సహస్రంతో ఉంటుంది, పవళింపు సేవతో సహితంగా. దీనికోసం మీరు చేయవలసింది, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, దాని మీద గ్రూప్ లింక్ కోసం రిక్వెస్ట్ పెట్టండి. గ్రూప్ లింక్ ఇస్తాను. ఆ గ్రూప్లో మీరు, మీకు తెలిసిన వాళ్ళు కూడా యాడ్ అవ్వండి. అందరూ కలిసి మనం ఒకే సమయంలో అమ్మవారిని పిలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.